అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఎకానమీ స్ట్రాటజీస్ చూసేద్దాం. ప్రామిస్ చేస్తున్నా ఈ వీడియో చూస్తే మీకున్న డౌట్స్ అన్నీ తీరిపోతాయి. పాయింట్ 1. సెకండ్‌దేంటంటే ఈ సబ్జెక్ట్‌కి సంబంధించినంత వరకు కూడాను స్కోరింగ్ ఎలా చేయాలి? ఏ రకంగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి? అనేది క్లారిటీ వచ్చేస్తది. అయితే మార్కెట్‌లో ఉన్న బుక్స్ మేజర్‌గా చూసుకున్నట్లయితే ఒకటి మృణాల్ సార్ ఎకానమీ బుక్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి వివేక్ సింగ్ బుక్ బీభత్సమైన ఫేమస్. ఆ తర్వాత ఇంకో బుక్ కూడా ఉంది నితిన్ సింఘానియా. ఈ బుక్ కూడాను చాలా ఫేమస్. అయితే ఈ 'నితిన్ సింగ్' అనే బుక్ అనేది రీసెంట్‌గానే వచ్చిందనమాట. మరి ఎక్కువ కాలం అవ్వలేదు. సో, దీనివల్ల ఏమిటంటే చాలా తక్కువ మంది యాస్పిరెంట్స్ దీన్ని ఫాలో అయ్యారు. సో, దీనికి సంబంధించిన ఫీడ్‌బ్యాక్ అనేది కాస్త తక్కువ. సో, ఈరోజు ఏం చేస్తానంటే అన్నిటి గురించి ఒకసారి మాట్లాడేస్తాను. అసలు ఈరోజు ఏమేం టాపిక్స్‌ని అసలు డిసైడ్ చేస్తున్నాం ఈ వీడియోలో అంటే, ఏ సోర్సెస్‌ని ఫాలో అవ్వాలి? ఒకవేళ ఫాలో అయిన తర్వాత ఆ సోర్సెస్ అప్రోచ్ ఏ రకంగా తీసుకోవాలి? పాయింట్ 1. మనం కరెంట్ అఫైర్స్ తెగ చదివేస్తాం. ఎకానమీకి సంబంధించి. బడ్జెట్ రిలీజ్ అయిపోద్ది. అది ఫెబ్ లాస్ట్‌లోన. ఓకేనా? తర్వాత ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ అయిపోద్ది. సో, ఇవన్నీ కూడాను ఏ రకంగా తీసుకొని వెళ్ళాలి అనేది పెద్ద క్వెషన్. నెక్స్ట్ ప్రతి సబ్జెక్ట్‌కి ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. స్టాటిక్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనుకోని చెప్తున్నాం. అసలు స్టాటిక్ ఎక్కడ సాల్వ్ చేయాలి ఎంసీక్యూస్? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎక్కడ సాల్వ్ చేయాలి? ఈ రెండిటిని కూడాను మేజర్‌గా ఏంటంటే టాపిక్ వైస్‌గా ఎక్కడ సాల్వ్ చేయడానికి ఏదైనా స్కోప్ ఉందా? దాని గురించి కూడాను మాట్లాడతాను. నెక్స్ట్ అన్నిటికన్నా మించి ఇది దీనికి సంబంధించిన సబ్జెక్ట్ స్ట్రాటజీ వరకు ఇదంతటిని కూడాను 2 వీక్స్‌లో చదవడానికి ఏదైనా ప్లాన్ ఉందా? దాని గురించి చూద్దాం. ఇంకొక మెయిన్ ఏంటంటే మృణాల్ సార్ నోట్స్ అనేది ఎకానమీకి దేవుడు లాంటిది. ఈ ఒక్క బుక్ చదివితే చాలు మొత్తం అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేసేంత దేవుడు లాంటి బుక్. సో, ఇలాంటి బుక్‌ని ఒకవేళ చదివితే ఏ రకంగా చదవాలి అనేది బిగ్గెస్ట్ క్వెషన్. ఈ క్వెషన్స్ అన్నిటికి కూడాను ఈరోజు మనం ఆన్సర్స్ చూసేద్దాం. ఈ ఎకానమీలో అసలు ఏంటి పరిస్థితి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూద్దాం. ప్రిలిమ్స్‌లోన టోటల్‌గా ఒక 15 క్వెషన్స్ వరకు రావచ్చు మ్యాథ్స్. అయితే దాంట్లో 5 క్వెషన్స్ అనేవి స్కీమ్స్, కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని మాత్రమే వస్తాయి. ఇంకా మిగిలిన 10 క్వెషన్స్ అయితే కంప్లీట్‌గా కాన్సెప్ట్స్ అనమాట. మీరు కాన్సెప్ట్స్ అంటే జీడీపీ క్యాలిక్యులేషన్ మెథడ్స్‌కి అవ్వచ్చు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, అదే రకంగా మానిటరీ పాలసీ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఇన్‌ఫ్లేషన్ ఏదైనా ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అనమాట. ఈ కాన్సెప్ట్‌లో ఏదో ఒక దాన్ని టచ్ చేసుకుంటూ 10 క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. సో, అసలు ఈ ఎకానమీ సంగతి చూసుకున్నట్లయితే మేజర్‌గా మనం ఏమేమి ఉంటాయి ఈ ఎకానమీకి సంబంధించినంత వరకు చూసుకున్నట్లయితే ఒకటి కాన్సెప్ట్స్ పక్కా. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అది ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్సే దీనికి ప్రాణం మేజర్‌గా. ఎకనామిక్ సర్వే ఈ ఎకనామిక్ సర్వేని చదివేసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడున్న ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా! ఈ కాన్సెప్ట్స్‌ని ఇంటర్‌లింక్ చేస్తాం. దాంతో పాటు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా! దీన్ని కూడాని ఇంటర్‌లింక్ చేస్తాం. ఈ రెండిటిని ఇంటర్‌లింక్ చేసుకుంటూ చేస్తాం. తర్వాత ఇక్కడ ఈ బడ్జెట్ ఉంది కదా! ఈ బడ్జెట్‌ని కూడా సేమ్ అంతే. కాన్సెప్ట్స్‌ని క్లియర్ చేసుకుంటూ అదే రకంగా గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటే ఏవుంటే అవి. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా! దీంట్లో చూసుకున్నట్లయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, చైల్డ్, ట్రాన్స్‌జెండర్ వీళ్ళందరికి సంబంధించి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడాను చూసేస్తాం అనమాట. ఇలా చూసుకుంటూ చదువుకోవాలి ఈ గవర్నమెంట్ స్కీమ్‌కి సంబంధించి. ఒక్క ముక్కలో నాకు ఇదంతా కాదు. ఒక్క ముక్కలో చెప్పే అంటే ఏంటంటే పాయింట్ 1 ఇక్కడ ఒకటే మీరు అబ్జర్వ్ చేయండి. కాన్సెప్ట్‌లు చదువుతారు ఇక్కడ. మీరు క్లియర్‌గా కాన్సెప్ట్‌లు చదివి దానికి బడ్జెట్ ప్లస్ ఎకనామిక్ సర్వే ఈ రెండిటిని కూడాను యాడ్ చేసేస్తే అదే ఎకానమీ. ఓకేనా? వీటన్నిటికి ప్లస్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఏవుంటే దానికి ఆ సంవత్సరం క్వెషన్స్ అనేవి ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా దానికి ఎక్స్‌టర్నల్‌గా ఉండే టాపిక్స్ బేస్డ్‌గా అడుగుతాడు అంతే. సో, ఇదే మేజర్‌గా ఎకానమీ అంతా కూడాను. ఏ సోర్సెస్‌ని ఫాలో అవ్వాలి దాని గురించి మాట్లాడేద్దాం. ఇక్కడ మనకి మృణాల్ సార్ నోట్స్ ఉంది కదా! ఈ మృణాల్ సార్ నోట్స్ ముందే చెప్పినట్టుగా ఇది కొంతమందికి బైబిల్ లాగా, కొంతమందికి భగవద్గీత లాగా అంత స్కోప్ ఉన్నది. అయితే ఈ సబ్జెక్ట్‌కి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే మొత్తం ఉన్నాయి కదా! మొత్తం టాపిక్స్ అన్నీ కూడాను ఆల్ ఇన్ వన్ ఒకటే ఒక ప్లేస్‌లో. మీరు ఆయన కోర్స్ గాని తీసుకున్నారా? మరి మీరు ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం ఆయన దాంట్లోనే ఉంటాయి. మొత్తం 20 క్వెషన్స్‌కి అన్ని క్వెషన్స్ కూడాను ఆయన బుక్ నుండే వస్తాయి. సో, అన్ని క్వెషన్స్ ఆయన బుక్‌లో నుండి వచ్చినప్పుడు అది 1200 పేజెస్ అయితే తప్పేంటి? చదవడానికి ప్రాబ్లమ్ ఏంటి? ఏదైనా సరే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఆయన బుక్ కూడా కావాలంటే 400 పేజెస్ చేసేవచ్చు. కాకపోతే ఆయన బుక్కు ఆయన అలా చేయట్లేదు. ఎందుకంటే రీడబిలిటీ ఉండడానికి. ఆయన బుక్‌లో ఏంటంటే ఎక్కువ గ్యాప్స్ ఉంటాయి. ఇమేజెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ సైడ్‌కి గ్యాప్‌లు ఉంటాయి. సో, ఇవన్నీ ఉండడం వల్లే ఆ బుక్ అంత బల్కీగా కనిపిస్తది. యాక్చువల్లీ చూస్తే అది కూడా షార్ట్ చేసేసిందనుకోండి. సింపుల్‌గా అది కూడా 400 పేజెస్ మిగిలిన బుక్ లాగా కనిపిస్తది. అయితే ఇంత పెద్ద బుక్‌కి ఉన్న ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే డిఫికల్ట్ టు రిమెంబర్. ఎంత చదివినా ఏం లాభం? ఎగ్జామ్ టైమ్‌లోకి గుర్తుంచుకోకపోతే వేస్టే కదా! సో, ఈటికి
కష్టమే కానీ ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది. అయితే ఈ బుక్‌ని కూడాను కంప్లీట్ చేయడానికి ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్‌లో గాని మీరు గాని చదివారనుకోండి సెట్ అయిపోద్ది సిట్యుయేషన్ అంతా కూడాను. ఇది ఒక సోర్స్ అయితే, ఇంకొక సోర్స్ వివేక్ సింగ్ సార్ బుక్. ఈ బుక్ కూడాను చాలా పాపులర్. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడాను చదవాలనుకున్న వాళ్ళు చాలా చక్కగా చదివేస్తారు ఈ బుక్ కూడాను. సో, ఈ బుక్‌కి పోటీ ఇంకొకటేంటంటే ఇది 'తిన్ సింగానియా'. ఈ 2 బుక్‌లు కూడాను సేమ్ ఒకేలా ఉంటాయి. కాపోతే డిఫరెంట్ నరేషన్స్‌లోను ఇక్కడ కొన్ని టాపిక్స్ ఎక్కువుంటాయి. ఇక్కడ కొన్ని టాపిక్స్ తక్కువుంటాయి. కానీ ఏది తీసి పడేయడానికి లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ వీడియో గాని చూసినప్పుడు ప్రిలిమ్స్ దగ్గరలోనే ఉంది అని అనుకుంటే, అంటే జనవరి తర్వాత ఉంటే, మీరు దయచేసి మీ సోర్సెస్ చేంజ్ చేయకండి. ఎందుకంటే మీరు కోచింగ్ సెంటర్‌లో మీ కోచింగ్ నోట్స్ ఉండొచ్చు. లేకపోతే సంజీవ్ వర్మ ఉండొచ్చు. శ్రీరామ్ ఐఏఎస్ బుక్ ఉండొచ్చు. వివేక్ సింగ్ సార్ బుక్ ఉండొచ్చు. మృణాల్ సార్ బుక్ ఉంటది. మీరు ఏదైతే గట్టిగా ఫాలో అయ్యారో, దేన్నైతే గట్టిగా నమ్ముకున్నారో దాన్ని డు నాట్ చేంజ్. ఆ బుక్‌ని చేంజ్ చేశారనుకోండి మొదటికి మోసం వస్తది. నెక్స్ట్ అటెంప్ట్‌కి మీరు కావాలంటే ఏదైనా మంచి సోర్స్‌ని చూసుకోండి. ప్రస్తుతానికి మాత్రం ఇది చేయండి. మరి మృణాల్ సార్ యొక్క నోట్స్ ఎక్కడ దొరుకుతది? ఆయన బుక్ ఎక్కడ దొరుకుతది? అనే క్వెషన్ ఉందా? యాక్చువల్లీ ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే, ఒకటేంటంటే ఆయన పెట్టే బ్యాచ్‌లోన కోర్స్ పెడతారు కాబట్టి, ఆ కోర్స్‌కి సంబంధించి నోట్స్ తీసుకోవచ్చు. అంటే ఒక్క ఎకానమీ కోర్స్ ఆయన ఐ థింక్ 50,000 తీసుకుంటారనుకుంటా. సో, మీకు కావాల్సిన నోట్స్ కోసం 50,000 పెట్టడం మరి టూ మచ్. మీరు ఇంకొక సిట్యుయేషన్ కూడా ఉంది. టెలిగ్రామ్‌లోకి వెళ్లారనుకోండి, మృణాల్ సార్ నోట్స్ అని కొడితే దొరకొచ్చు మ్యాథ్స్. ట్రై చేయండి అది కూడాను. మరి ఈ సబ్జెక్ట్‌కి సంబంధించిన అప్రోచ్ ఏ విధంగా ఉండాలి? మన అప్రోచ్ ఎలా ఉంటదంటే, మన మెయిన్ ఫోకస్ అంతా కూడాను ఈ ఎకానమీ కాన్సెప్ట్స్ పైనే పెడతాం. ఈ ఎకానమీలో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటిని క్లారిటీ చేసుకుంటాం. ఇప్పుడు డిమాండ్, సప్లై ఉందనుకోండి, దాని కాన్సెప్ట్ ఏంటి? ఇన్‌ఫ్లేషన్ ఉంది, దాని కాన్సెప్ట్ ఏంటి? అదే రకంగా మానిటరీ పాలసీ ఉంది, దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి? కంప్లీట్‌గా ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్‌షిప్‌లో ఉంటదనమాట. ఒకటి జరుగుతుంటే ఇంకొకటి జరగడానికి పాసిబిలిటీ ఉంటది. ఇది జరిగింది కాబట్టి అది జరిగింది. సో, ఈ రకంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్‌షిప్‌లో ఉంటది కాబట్టి ఈ రిలేషన్‌షిప్స్‌ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి డాలర్ పెరిగిందనుకోండి, రూపాయి తగ్గుతది. ఎందుకు ఈ కాన్సెప్ట్? ఈ రకంగా కాజ్ అండ్ ఎఫెక్ట్స్ ఈ ఎకానమీ కాన్సెప్ట్స్ అన్ని క్లారిటీ చేసుకున్నాం. సెకండ్‌ది ఏంటంటే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడాను ఎకానమీకి సంబంధించిందంతా కూడాను చేసేస్తాం. ఇది రెండోది. మూడోది ఏంటంటే మనం చాలా కాన్సెప్ట్స్ చదువుకున్నాం కదా! అసలు ఈ కాన్సెప్ట్స్ మనకు ఎంతవరకు గుర్తున్నాయి అనుకుని ఎలా టెస్ట్ చేసుకుంటాం? ఏంటి ఎక్కడుంది ఆన్సరు? ఎక్కడుంది చాయిస్ అని అంటే, యెస్ దానికంటూ పాసిబిలిటీ ఉంది. స్టాటిక్స్ టాపిక్స్ అన్నిటికి కూడాను ఎంసీక్యూస్ ఉన్నాయి. ఓకేనా? అవి ఎక్కడున్నాయో నేను చెప్తాను ఈ వీడియోలోనే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది హార్ట్ కదా! కరెంట్ అఫైర్స్‌కి మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఉదాహరణకి విజన్ మంత్లీ మ్యాగజైన్ అయినా ఫాలో అవ్వండి. లేదు అంటే పీటీ 365 సంవత్సరం మొత్తానికి కలిపి ప్రిలిమ్స్‌కి సంబంధించి పీటీ 365 వస్తది. అది ఫాలో అవుతామన్నా మీ చాయిసే. లేదు అంటే మృణాల్ సార్ యొక్క విన్ సీరీస్ వస్తది. మళ్ళీ చెప్తున్నా మృణాల్ సార్ యొక్క విన్ సీరీస్. ఇది ఫాలో అయినా సరే మీ చాయిసే. కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటే ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్‌కి అన్నీ చేశారనుకోండి, అప్పుడు ఈ ఇయర్ అటెంప్ట్ మీకు అవ్వడం కష్టమైపోద్ది. అసలు అసలు మృణాల్ సార్ నోట్స్ ఎలా చదవాలి అనే దానికి ఇప్పుడు చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఆయన బుక్స్‌లోన అసలే 1200 పేజెస్ అన్నాం కాబట్టి ముందు ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏది చదవాలి, ఏ టాపిక్స్‌ని మెయిన్ టాపిక్స్ అనుకుని ప్రయారిటైజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇండెక్స్ చాలా బాగా యూజ్ చేసుకోవాలి. అండ్ మూడో విషయం ఏంటంటే బుక్ ఎంత పెద్దదైనప్పటికీ కూడాను మనం 2 వీక్స్ లోపలే కంప్లీట్ చేసేలా చదువుకోవాలి. సో, అలా చదువుకుంటేనే మనం మ్యాథ్స్ చాలా తక్కువ టైంలో ఎక్కువ అవుట్‌పుట్ గెయిన్ చేసినట్టు. సో, ఇక్కడ మృణాల్ సార్ నోట్స్ మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా ఆయన 6 పిల్లర్స్ డ్రా చేసుంటారు. సో, ఈ 6 పిల్లర్స్ కూడాను మనం చూసుకుంటాం. యాక్చువల్లీ ఈ 6 పిల్లర్స్ గురించి కూడా చూసేటప్పుడు ఏంటంటే దీంట్లో ఎగ్జామ్‌కి మనకి ఎక్కువ టైం ఉందంటే అన్ని పిల్లర్స్‌కి కూడాను చూసుకొని ఏ పిల్లర్‌కి ఎంతెంత మార్క్స్ వచ్చాయి నీట్‌గా సెగ్రిగేట్ చేసుకొని అన్ని పిల్లర్స్‌ని చదువుతాం. అదే ఎగ్జామ్‌కి తక్కువ వచ్చాయనుకోండి ఏం చేస్తారో తెలుసా? ఇక్కడ మనీ బ్యాంకింగ్ ఉంది కదా! మనీ బ్యాంకింగ్ ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉంది కదా! ఈ రెండిటికి కూడా హై ప్రయారిటీ ఇవ్వండి. సో, మిగిలిన బడ్జెట్ గాని, సెక్టర్స్ ఆఫ్ జీడీపీ గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ గాని ఇవన్నీ కూడాను వీటితో పోల్చుకుంటే ఇవన్నీ కూడాను కాస్త తక్కువే అనుకోండి. ఇంకైనా ఇన్‌కేస్ ప్రిలిమ్స్‌కి తక్కువ టైమే ఉంది అని అనుకుంటే. సో, నార్మల్ టైమ్ ఉంటే మాత్రం అన్నిటిని కూడాను మడత పెట్టేయండి. అయితే ఇక్కడ మృణాల్ సార్ నోట్స్ మనం చదివేటప్పుడు ఏమేమి విషయాలు మైండ్‌లో ఉంచుకోవాలి అనేది ఇక్కడ కూడా చెప్తాను. మొదటగా కాన్సెప్ట్స్ గాడు ఎకానమీకి. సో, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ థియరీలోనే ఉండాలి అన్నీ కూడాను. అలా కాన్సెప్ట్ చదువుకోండి. నెక్స్ట్ ఓల్డ్ స్కీమ్స్ ఆయన బుక్‌లోనే బొచ్చెడుంటాయి. సో, ఏవైతే 2021 కన్నా లోపల అంటే ఇన్‌కేస్ మీరు ఈ ఇయర్ ప్రిపేర్ అయితే 2 ఇయర్స్ అవతల అంతకుముందు 2 ఇయర్స్ ప్రీవియస్ కన్నా ఉన్న స్కీమ్స్ అన్నీ కూడాను మనం జస్ట్ ఇగ్నోర్ చేసేయవచ్చు. సో, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చెప్పాను కదా!
ఆయన బుక్ చదివేటప్పుడు ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ ఇండెక్స్ బేస్డ్‌గానే ఉండాలి. సో, ఇంకో రకంగా చెప్పాలంటే ఇండెక్స్ మనం బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ ఆయన బుక్‌లోన మనకి ఎలాగో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, ఫాలో అయితే విన్ సిరీస్. ఆయన ప్రొవైడ్ చేస్తున్న విన్ సిరీస్ అని ఫాలో అవ్వచ్చు. లేదంటే విజన్‌దైనా ఫాలో అవ్వచ్చు. రెండిట్లో ఏదో ఒకటే ఫాలో అవ్వాలి. మొత్తం అంతా కలిపి కూడాను ఒకసారి ఫాలో అవ్వకూడదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆయన బుక్ ఎలా చదవాలి అనేది స్మాల్‌గా డెమాన్‌స్ట్రేట్ చేసేస్తాను. ఇది ఇండెక్స్. సో, ఇక్కడ మీరు చూస్తే ఇండెక్స్ అనేది మామూలుగా ఉండదు. ఇక్కడ బార్టర్ సిస్టమే చూసుకోండి. ఇక్కడ బార్టర్ సిస్టమ్‌లోనే ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ బార్టర్ సిస్టమ్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా కాన్సెప్ట్సేలా అనమాట. దీనికి కరెంట్ అఫైర్స్‌తో లింక్ ఏమీ అవ్వదు. సో, డబుల్ కోయిన్సిడెంట్ వాంట్స్ గాని, ఇక్కడ ఎంకరేజ్ స్పెషలైజేషన్, డివిజన్ ఆఫ్ లేబర్ గాని ఇవన్నీ కూడాను మనకు ప్రిలిమ్స్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో మనం చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ గాని, లేకపోతే ఏఏ థింగ్స్ గాని ఈ రకంగా కాన్సెప్ట్స్‌గా ఉపయోగపడతాయి. సో, ఇక్కడ ఇలా ఈ టాపిక్స్ ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఈ బుక్ అంతా మీరు చదువుకొని వెళ్ళేటప్పుడు చాలా విషయాలు మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తుంటారు. వెళ్ళేటప్పుడు ఏది ఇంపార్టెంట్ కాదు కూడాను మీరు అక్కడ రాసేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చదివితే మీకు అర్థమైపోద్ది కదా! ఇలా అర్థం చేసుకోవాలి. అయితే మీకు ముందుగానే చెప్పాను ప్రతి టాపిక్‌కి సంబంధించి మీకు ఎంసీక్యూస్‌కి దారి చూపిస్తానని చెప్పాను కదా! ఈ బుక్‌లో మనకు ఆ చాయిస్ ఉందనమాట. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూస్తే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎక్కడ ఏ టాపిక్ నుండి అడిగారు. సో, ఈ రకంగా యూపీఎస్సీ, సీడీఎస్ ఎగ్జామ్ కూడా ఉంటది. సో, ఆ ఎగ్జామ్స్‌కి సంబంధించి కూడాను ఎకానమీ ఉంటది కాబట్టి, ఈ ఎకానమీలో ఏ క్వెషన్స్ వచ్చాయి అవి కూడా ఇక్కడ కవర్ అయిపోతాయన్నమాట. సో, ఇక్కడ నీట్‌గా ఏంటంటే మనకు చాలా పెద్ద వర్క్ అనేది తగ్గిపోద్ది. సార్ ఎలాగో చేస్తారు కాబట్టి చాలా బావుంటదనమాట. ఆ తర్వాత మీరు ఇలా చదువుకొని వెళ్ళేటప్పుడు కొన్ని అనమాట మనకు అవసరం లేదు. ఉదాహరణకి రూ. 10 నోట్ వెనక ఏముంది, రూ. 20 వెనక ఏముంది, రూ. 30 వెనక ఏముంది, రూ. 50 వెనక ఏముంది, ఇలాంటివన్నీ క్వెషన్‌లు రావు మ్యాథ్స్. సో, మన యూపీఎస్సీ అన్ని చేయవు. అయితే ఇక్కడ ఒక్క ఎక్సెప్షన్ ఉంది. అదేంటి అనంటే రూ. 2000 నోట్స్ ఉంది కదా! దానికి ఎక్సెప్షన్ ఉంది. ఎందుకంటే ఇది రెగ్యులర్‌గా న్యూస్‌లో ఉంటది కాబట్టి దీని గురించి మనం కాస్త చూసుకుంటాం. సో, ఇక్కడ మీరేంటి ఇదంతా కూడాను మీరు ఎలిమినేట్ చేసి జస్ట్ 2000 మీద ఫోకస్ చేస్తారనమాట. క్లియర్‌గా అలా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలా చదువుకుంటూ వెళ్ళేటప్పుడు మీకు చాలా వరకు ఏమవుతుందంటే కొన్ని అనమాట ఎప్పుడో పాత కాలానికి సంబంధించిన కూడా కాన్సెప్ట్‌లు వస్తాయి. మీకు ఇంతకుముందే చెప్పాను కదా! 2021 కన్నా ముందు ఏం జరిగినా సరే విడిచిపెట్టానని. ఇదిగో ఇది 2020. సో, ఈ కాన్సెప్ట్ అంతా మనకు అవసరం లేదనమాట. ఎంత పెద్దవి. దాని తర్వాత ఇలా ఏవైతే పాతవున్నాయో ఇక్కడ టామ్ అండ్ రియల్ ఇలాంటి పాతవన్నీ కూడా మీరు స్కిప్ చేస్తారనుకోండి. మీ వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది. సార్ ఎలా తెలుస్తది? ఎలా స్కిప్ చేయాలి? ఏంటి సంగతి అనుకోనంటే ఇక్కడ మనకి ఎలా స్కిప్ చేయాలనేది మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చదివితే తెలిసిపోద్ది. దాంతో పాటుగా మీరు కాస్త డీటెయిల్‌గా చదివితే ఏదైతే ఫ్యాక్చువల్ పాత థింగ్స్ ఉన్నాయో వాటిని మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ యూపీఎస్సీకి సంబంధించిన ఎంసీక్యూ ఒకటి వచ్చింది చూడండి ప్రిలిమ్స్‌కి సంబంధించి. ఇలా ఈ బుక్ మొత్తం కూడా ఈ రకంగా ఉంటుంది. కాన్సెప్ట్‌కి సంబంధించిన ఇమేజెస్‌కి తగ్గట్టుగా ఇలా ఈ రకంగా ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా చదువుకొని వెళ్ళిపోతే సూపర్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకాస్త క్లారిటీ ఇచ్చేసి అసలు ఏవేవి ఇగ్నోర్ చేయొచ్చు అనేది ఇంకాస్త క్లారిటీ చెప్తాను. ఈ బుక్ చదివేటప్పుడు మీరు ఏమేమి విషయాలు గుర్తుంచుకోవాలి, ఏటిని ఇగ్నోర్ చేయాలి మేజర్‌గా చూసుకున్నట్లయితే 2021 కన్నా ఏవైతే ముందున్నాయో వాటిని ఇగ్నోర్ చేసింది. ఇది దేని బేస్డ్‌గా చెప్పొచ్చు అంటే మనం ఈ ఇయర్ ప్రిపేర్ అయితే 2 ఇయర్స్ కన్నా ముందువి ప్రీవియస్ అన్నీ కూడాను ఇగ్నోర్ చేసేవచ్చు. ఏవైనా సరే వరల్డ్‌కి సంబంధించి. నెక్స్ట్ నాన్ మేజర్ స్కీమ్స్ ఏవున్నా సరే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఎంజీ నరేగా గానీ, ఆయుష్మాన్ భారత్ గానీ, జనని సురక్ష యోజన గానీ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ స్కీములు. కానీ కొన్ని చిన్న స్కీములు ఉంటాయి. ఆ స్కీములు లాంటివి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదనమాట. సో, ఎందుకంటే మన టైం వేస్ట్ అవుతది. నెక్స్ట్ మైనర్ న్యూస్ ఉంటది. చాలా చిన్న న్యూస్ అనమాట. ఉదాహరణకి మనీ యాప్ గానీ, లేకపోతే రోషిని యాప్ గానీ ఇవి మీకు యాక్చువల్లీ ఇప్పుడు చూపించాను కదా! ఆ మృణాల్ సార్ నోట్స్‌లో వీటికి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడాను ఓహో! అవునా! అని అనిపించేసుకోలాగా ఉండాలి కానీ మీరు రివిజన్ చేసేటప్పుడు వాటి గురించి మళ్ళీ ఎక్స్ట్రా టైం పెట్టకండి. దాన్ని జస్ట్ కట్ చేసి పడేయండి. ఇలా స్ట్రైక్ చేసేయండి. మీకు పని అయిపోద్ది. అయితే నేను ఈ మొత్తం సిట్యుయేషన్‌లోనే మీకు మేజర్‌గా ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఇండెక్సే మనకి చాలా పెద్ద బెస్ట్ ఫ్రెండ్. సో, ఈ ఇండెక్స్ ఏ రకంగా చదవాలి? ఇండెక్స్ పెట్టుకోవడం మీకు చూపిస్తాను. సో, ఈ ఇండెక్స్ ఏ రకంగా చదువుకోవాలి మేజర్‌గా చూసుకున్నట్లయితే ఏవేవైతే మీకు ఇంపార్టెంట్ చెప్పానో ఆ ఇంపార్టెంట్‌వన్నీ కూడా ఇలా గ్రీన్ కలర్‌తో హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ ఏవేవైతే మీకు స్కిప్ చేసామని చెప్పానో అలాంటి వాటన్నిటిని కూడాను ఇక్కడ
రెడ్ కలర్లో వేసేయండి. ఇలా రెడ్ కలర్లో ఉదాహరణకు చూసుకుంటే ఇరాన్కి సంబంధించిన రియల్ గురించి మీకు హైలైట్ చేశాను. అక్కడ విజువల్లీ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ, నెక్స్ట్ మహాత్మా సిరీస్ కరెన్సీ నోట్స్ కానీ, ఆర్బీఐ బ్లైండ్ వాళ్ళ కోసం కరెన్సీ నోట్స్ చేసింది అనుకోండి. ఇవన్నీ కూడాను పాతకాలం బిట్లు కాబట్టి వాటన్నిటిని కూడా మనం రెడ్ కలర్తో చేసేస్తున్నాం. సో ఇలా ఇండెక్స్తో మనం చేసుకుంటూ మనకు కొంత ఒక క్లారిటీ ఉంటుంది. పాయింట్ 1. సెకండ్ది ఏంటంటే మీరు బుక్ని రివైజ్ చేయాలంటే జస్ట్ ఇలా ఇండెక్స్ ఓపెన్ చేసి కళ్ళు మూసుకొని మనీ ఫంక్షన్స్ అని చదువుకుంటే మనీ ఫంక్షన్స్ రివైజ్ చేసుకుంటారు. నెక్స్ట్ మనీ ఎవాల్యుయేషన్ టైప్స్ అది కూడాను ఇక్కడ చదువుకొని రివైజ్ చేసుకుంటారు. ఇలా ఇక్కడ బార్టర్ సిస్టమ్ గురించి చదివాం కాబట్టి అది డివిజన్ ఆఫ్ లేబర్ ఇవన్నీ కూడా మీరు పాయింట్స్ అలా గుర్తించుకోవడం. దీన్ని ఏమంటామంటే యాక్టివ్ రీకాల్. మళ్ళీ చెప్తున్నా, యాక్టివ్ రీకాల్. మనకి ఈ ప్రిపరేషన్కి సంబంధించినంత వరకు కూడాను నెంబర్ ఆఫ్ రివిజన్స్ కంటే యాక్టివ్ రీకాల్ చాలా గొప్పది. మీరు ఈరోజు అంతా చదివి రాత్రి పడుకునే ముందు జస్ట్ 1 గంట రివైజ్ చేశారనుకోండి, దట్ మీన్స్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశారనుకోండి, చాలా బెస్ట్ అనమాట. ఇది 10 సార్లు రివిజన్ చేసిన దానికంటే గుర్తు తెచ్చుకోవడం చాలా బెస్ట్ అనమాట. సో దీన్ని యాక్టివ్ రీకాల్ అంటారు. ఇలా చేయండి. మీకు ఒక చిన్న హెల్ప్ చేస్తాను. ఏంటి అని అంటే ఇండెక్స్ మీరు చూసారు కదా, ఇండెక్స్లో మీరు చూసేటప్పుడు చాలా విషయాలు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎలా చదవాలి, యాక్టివ్ రీకాల్ అంతా కూడాను. అయితే ఇంకా బాగా మీకు అర్థం కావడానికి ఏంటంటే ఎవరైనా ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఉండేసి వాళ్ళు ఏ రకంగా చేశారు, వాళ్ళు ఏ విషయాలు ఇంకా హైలైట్ చేశారో అనే విషయాలు మీకు మీరు ఓన్గా తెలుసుకోవడానికి ఒకటి బెస్ట్ మెథడ్ ఉంది. దీనికి సంబంధించి మృణాల్ సార్కి సంబంధించినంత వరకు కూడాను ఒక టాపర్ ఉన్నారు, ఆయన నీలేష్. ఈ నీలేష్ అనే ఆయన ఏంటంటే ఆయనది 420 ర్యాంకు యూపీఎస్సీలో. ఆయన టెలిగ్రామ్ ఛానల్లో ఏం చేశారంటే ఒక నోట్స్ రిలీజ్ చేశారు. సో ఆయన చదువుకున్న నోట్స్, మృణాల్ సార్ నోట్స్ అంతటిని కూడా 1200ని జస్ట్ 150 పేజెస్కి మార్చేశారు అనమాట. అది మీకు మెటీరియల్ సెక్షన్లో ఉంటుంది ఆ పీడిఎఫ్ అనేది. సో ఇది ఎందుకు ఇస్తున్నానంటే మీరు ఆ బుక్ని చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా ఏ విషయాల మీద హై ఫోకస్ ఉంది, టాపర్స్ అందరూ ఏ విషయాల మీద ఫోకస్ చేశారు, వాళ్ళకి ర్యాంక్స్ వచ్చాయి అనే విషయాలు మీకు అర్థమవుతాయి. నెక్స్ట్ ఏ విషయాలు స్కిప్ చేసేస్తున్నారు అనే విషయాలు ఇంకా క్లారిటీగా వచ్చేస్తాయి. సో మీకు ఒక రిఫరెన్స్ లాగా పనికొస్తుంది అది. సో ఈ వీడియోస్లో మీకు దొరికే మేజర్ హెల్ప్ ఏంటంటే స్ట్రాటజీ ఎలా చదవాలి, ప్లాన్, వీటన్నిటితో పాటు నేను ఇన్ కేస్ ఏవైనా మెటీరియల్స్ రిసోర్సెస్ యూజ్ చేస్తుంటే అవి కూడా మీకు ఇలా సెండ్ చేసేస్తూ ఉంటాను. సో దట్ మీకు ఇంకా ఈజీ అయిపోద్ది అనమాట పని అంతా కూడాను. అట్లా ఈ మొత్తం జరిగిన తర్వాత ఈ ఎకానమీకి సంబంధించినంత వరకు కూడాను కరెంట్ అఫైర్స్ చాలా పెద్ద క్వశ్చన్. ముందు నుండి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. కరెంట్ అఫైర్స్కి ఫాలో అయితే విజన్ మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవ్వచ్చు, లేదు అంటే విన్ సిరీస్ మృణాల్ సార్ది అదైనా ఫాలో అవ్వచ్చు. ఇక్కడికి ఇది క్లారిటీ కదా. నెక్స్ట్ మనకు మెయిన్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించినంత వరకు అయితే ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ వస్తుంది. సో ఈ ఎకనామిక్ సర్వే అనేది 31 జనవరికి వస్తే బడ్జెట్ అనేది 1 ఫిబ్రవరికి వచ్చేస్తుంది. సో ఈ రెండు కూడాను మీరు ఇమీడియట్గా చదవాల్సిన పనే లేదు. పాయింట్ 1. ఇన్ కేస్ బడ్జెట్ రిలీజ్ అయ్యే రోజు మీరు ఈ వీడియో చూసినప్పటికీ కూడాను మీరు చదవాల్సిన పనే లేదు. ఎందుకు అని అంటే దీనికి సంబంధించినంత వరకు కూడా సమ్మరీస్ చేస్తారు. విజన్ ఐఏఎస్ వాళ్ళు, నెక్స్ట్ ఇన్సైట్ ఐఏఎస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా సమ్మరీస్ చేస్తారు. ఓకే, బడ్జెట్ సమ్మరీ మొత్తం చేసి 10 పేజెస్లో సింపుల్గా తేల్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఎకనామిక్ సర్వే కూడా 100 పేజెస్లో తేల్చేస్తారు. సో ఇలా చదివితేనే మంచిది. ఈ సమ్మరీస్ని జస్ట్ మీరు అలా స్కిమ్ చేసుకుని వెళ్ళిపోతే చాలు. అయితే ఇవి చదివేటప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ఎకనామిక్ సర్వే అదే రకంగా ఈ బడ్జెట్ రెండు కూడా కలిపి చదవాలి. ఇది కలిపి చదవడానికి ఎంత టైం పడుతుంది అంటే జస్ట్ 2 days. ఎందుకంటే మన దగ్గర సమ్మరీస్ ఉన్నాయి. సమ్మరీస్కి ఏది బెస్ట్ అంటే విజన్ ఐఏఎస్ నేనైతే ఫాలో అయినా అది ది బెస్ట్. మరి వేరే దానికి ఇంకా ఆలోచించకుండా అది బెస్ట్. ఇంకా సింపుల్గా ఈ ఎకనామిక్ సర్వేలో మీకు స్కీమ్స్ వస్తాయి, రకరకాల స్కీమ్స్, బడ్జెట్ ఎలకేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా చదువుకోవాలి. ఎంతవరకు ఫ్యాక్ట్ చదవాలి, ఎంతవరకు లేదు అవన్నీ కూడా ప్రజెంట్ వద్దు. దానికోసం స్పెసిఫిక్ వీడియో ఫ్యూచర్లో ఇన్ కేస్ అవసరం అయితే చేస్తాను, లేదంటే పర్లేదు అనమాట. ఎలాగో సమ్మరీలో చదివేస్తారు కాబట్టి. సో ఇది ఎప్పుడు చదవాలి అసలు ఎకనామిక్ సర్వే, బడ్జెట్ సమ్మరీ అనేది మీకు కాన్సెప్ట్స్ క్లియర్ అయితేనే చదవండి. దయచేసి కాన్సెప్ట్స్ క్లియర్ అవ్వకుండా అనవసరంగా దీనిలో పడిపోయారు అనుకోండి, భయపడిపోతారు. అనవసరంగా ఏంటి ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎకానమీ అంత ఇంత టఫ్ అనే భయం వచ్చేస్తుంది. సో ఆ ప్రాబ్లం మీకు రాకూడదు. ఇప్పుడు ఎంసీక్యూస్ గురించి మాట్లాడతాం. యాక్చువల్లీ ఈ ఎకానమీకి ఉన్న ప్రాబ్లం అంతా ఏంటి అని అంటే ఎకానమీ సబ్జెక్ట్లో మనం గట్టి చదివేస్తాం. చదివిన తర్వాత మన కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది, మనకి ఎగ్జామ్కి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు చదివాము, ఎంతవరకు అర్థమైంది, ఎంత డెప్త్గా వెళ్ళాము అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎవరి దగ్గర ఉండవు. అదే మెయిన్ ప్రాబ్లం అనమాట. సో దీనికి ఏంటి చేయాలంటే ఒకటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా చేయాలి. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఏవైనా క్వశ్చన్స్ ఉంటే చేయాలి. దీనికి సోర్సెస్ ఎక్కడంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి అయితే మాత్రం మృణాల్ సార్ నోట్స్ ఉంది కదా, ఆ సార్ నోట్స్తో అనమాట ప్యారలల్గా ఇచ్చేసారు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కానీ స్టాటిక్ ఏంటంటే స్టాటిక్ టాపిక్స్కి ఉదాహరణకి జీడిపి చదవాలి, జీడిపి మీద క్వశ్చన్స్ చేయాలనుంది. అది వివేక్ సింగ్ సారు బుక్ ఉన్నారు. సో వివేక్ సింగ్ సార్ యొక్క బుక్ ఎంసీక్యూ బుక్ ఉంది. అదేంటంటే
ఎకానమీ, ఎకో 550 అనుకుని ఉంటుంది, 550 MCQ ఈ బుక్ పేరు అనమాట. సో ఈ బుక్ని కూడా మెటీరియల్ సెక్షన్లో ఇస్తాను. సో ఈ బుక్లో అంతా కూడా స్టాటిక్ సిలబస్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడ క్లియర్ అయిపోతుంది. దీన్ని ఎలా చదవాలి అనేది ఇంకా ప్రాక్టికల్గా చెప్తా. బుక్ ఓపెన్ చేస్తే ఈ రకంగా ఉంటుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్టార్టింగ్లోనే ఇండెక్స్ ఉంటుంది. సో మీరు ఏ రకంగా ఎక్కడైతే మీరు ఇలా చూసారు కదా, మృణాల్ సార్ యొక్క నోట్స్లోనే 6 పిల్లర్స్ ఉంటాయి. దీనికి కూడాను ఆల్మోస్ట్ అదే ఆర్డర్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది డైరెక్ట్గా మన యూపీఎస్సీ సిలబస్ ఉంది కదా, ఆ సిలబస్కి అలైన్మెంట్గా అలా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్కి యూపీఎస్సీకి మృణాల్ సార్ నోట్స్ యొక్క పిల్లర్ 1 చూసుకున్నట్లయితే ఇదిగో ఇక్కడ మనీ బ్యాంకింగ్ ఉంది కదా, ఇది పిల్లర్ 1. దాని తర్వాత పిల్లర్ 4 ఉంది చూసారా, అగ్రికల్చర్, వాటికి సంబంధించింది ఈ పిల్లర్ 4. ఈ రకంగా ఆర్డర్గా ఉంటుంది అనమాట, ఒక డిఫరెంట్గా. ఆయన కూడా ఆల్మోస్ట్ ఇలానే చేశారు. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఉదాహరణకి పిల్లర్ 1 కంప్లీట్ చేస్తారు, లేకపోతే ఇందులోనే ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారంటే స్టాటిక్కి సంబంధించి దీంట్లోకి వచ్చేస్తారు, ఈ టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. బడ్జెట్ కంప్లీట్ చేస్తారు, బడ్జెట్కి సంబంధించి ఇక్కడికి వచ్చి స్టాటిక్లో ఉన్న క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారు. ఈ రకంగా చేసేస్తారు అనమాట. సో ఈ ప్రాసెస్ అంతటిని కూడా నేను కాస్త డీటెయిల్ చేసేస్తాను. మీరు ఏ బుక్ అయినా చదువుకోండి, మృణాల్ సార్ బుక్ చదువుతారా, లేకపోతే వివేక్ సింగ్ చదువుతారా, లేకపోతే మీరు నితిన్ సింగ్ అనే చదువుతారా, ఏది చదివినా సరే ఇదే ఆర్డర్లో వెళ్ళండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ బుక్ని ఫస్ట్ నీట్గా చదవండి. నీట్గా చదివేటప్పుడు మీరు కాస్త ముందుకెళ్ళేటప్పుడు కాన్సెప్ట్స్ కొన్ని టచ్ అవుతాయి. ఈ కాన్సెప్ట్స్కి మీరు ఏం చేస్తారంటే బాగా డెప్త్గా దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అయితే మృణాల్ సార్ బుక్లో ఏమవుతుందంటే కాన్సెప్ట్స్ కింద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్యారలల్గా అక్కడ అయిపోద్ది. దాని తర్వాత ఏం చేస్తారు తెలుసా, వెంటనే అదే టాపిక్ సంబంధించి MCQస్ని సాల్వ్ చేస్తారు. ఈ ఎకానమీ 550 బుక్ చూపించారు కదా వివేక్ సింగ్ గారి బుక్, ఆ బుక్లోకి వెళ్ళి స్టాటిక్ సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. ఇంత చేస్తే ఒక టాపిక్ పైన ఎంత పట్టు వస్తుంది, ఎంత డెప్త్గా చదివినట్టు ఎంతలా సాల్వ్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది చెప్పండి. సో ఈ రకంగా చేస్తే ఎవరికైనా తక్కువ మార్కులు వస్తాయా, మిస్ అవుతారా, చాయిస్ ఉంటుందా? నెవర్, ఆ ఛాన్సే లేదనమాట. సో ఇది స్ట్రాటజీ. సో ఫస్ట్ చదవండి, చదివిన దాని తర్వాత కాన్సెప్ట్స్ని హైలైట్ చేసుకొని దాన్ని ఎక్కువ చదవండి. మృణాల్ సార్ బుక్ తీసేసి వెంటనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అది సాల్వ్ చేసింటే నెక్స్ట్ స్టాటిక్లో అనమాట ఈ MCQస్ని తీసుకొని ఈ 550 బుక్ తీసుకొని కంప్లీట్ చేస్తారు. ఈ రకంగా చేసేయండి చాలు. ఏ బుక్ అయినా ఇదే ఫార్ములా, నితిన్ సింగ్ గారికైనా వివేక్ సింగ్ అయినా మృణాల్ సార్ బుక్ అయినా ఈ మూడింటిని కలిపి మిక్స్ కూడా అయ్యండి, దెబ్బకి సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని 2 వీక్స్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ ఇచ్చేస్తాను. ఈ ప్లాను ఈ 2 వీక్స్ది ఒకసారి చెప్పేస్తాను చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి కూడాను MCQ PYQ అనుకుంటూ రాసి ఉంటాను. సో ఇక్కడ MCQ అంటే మీకు వివేక్ సింగ్ బుక్ చెప్పాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే మృణాల్ సార్ బుక్లోనే ఉంటాయి. ఇది మీరు ఏ బుక్ చదివినప్పటికీ కూడాను ఈ రెండు కంపల్సరీగా చేసేయండి. మీరు శ్రీరామ్ ఐఏఎస్ బుక్ చదువుతారా, నితిన్ సింగ్ అనే చదువుతారా, లేకపోతే వివేక్ సింగ్ బుక్ చదువుతారా, మృణాల్ సార్ నోట్స్ చదువుతారా, ఏది చదివినా మీ ఇష్టం. కోచింగ్ నోట్స్ చదివినా సరే పర్లేదు, కానీ ఈ MCQs ఈ PYQs మాత్రం పక్కా. MCQ స్టాటిక్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మన యూపీఎస్సీలో వచ్చినవి అండ్ యూపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో కూడా వచ్చినవి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్యారలల్గా ఏ చాప్టర్స్ ఏ రోజు చదవాలో చూడండి. ఫస్ట్ రోజు మృణాల్ సార్ బుక్ చదివితే బ్లూ కలర్లో ఉన్నాయి కదా, ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా మృణాల్ సార్ బుక్. కింద వివేక్ సింగ్ బుక్ ఉంది కదా, ఇది చాప్టర్ 1. ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా వివేక్ సింగ్ బుక్. మీ దగ్గర ఇన్ కేస్ నితిన్ సింగ్ అనే ఉంటే ఇక్కడ ఇచ్చిన టాపిక్స్తో ఒకసారి లింకప్ చేసుకోండి, మీరు ప్లాన్ నీట్గా రాసుకోండి, అయిపోద్ది. మనీ మానిటరీ పాలసీ, బ్యాంక్స్, బ్యాంకింగ్ ఇదంతా కూడా ఒక రోజులో కంప్లీట్ చేస్తారు. వివేక్ సింగ్ బుక్ అయితే చాప్టర్ 1 ఉంటుంది. సో అదే రోజు MCQ PYQs. నెక్స్ట్ సెకండ్ రోజు ఏం చేస్తారు తెలుసా, రివైజ్ చేసండి. ఎందుకంటే ఈ ముందు ఈ పిల్లర్ 1 పిల్లర్ 1B ఉంది కదా, ఇది చాలా చిన్న చాప్టర్, చాలా చిన్న చాప్టర్. సో దీన్ని చాలా సింపుల్గా రివైజ్ చేసండి. దాని తర్వాత స్టార్ట్ చేయండి. షేర్ మార్కెట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో గుర్తున్నది కదా, ఇక్కడ మెయిన్స్ అదే MCQs తర్వాత PYQs ఇది సాల్వ్ చేస్తారు. వివేక్ సింగ్ బుక్లో అయితే చాప్టర్ 2. నెక్స్ట్ బడ్జెటింగ్, థర్డ్ రోజు బడ్జెటింగ్. నెక్స్ట్ రివైజ్ ముందే చేస్తుంటారు, పిల్లర్ 1 ఉంది కదా దాన్ని రివైజ్ చేసేస్తారు. మొత్తం పిల్లర్ 1 అంతా కూడా రివైజ్ చేసేస్తారు. MCQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కామన్. ఇందులో అయితే చాప్టర్ 3. ఫోర్త్ డే రోజు బ్లాక్ మనీ ఎక్స్పెండిచర్. సో ఓకేనా, వీటి గురించి సంబంధించి మీరు చదివేస్తారు, రివైజ్ చేసేస్తారు ముందు రోజు. MCQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ 5th రోజు ఏం చేస్తారు కదా, కంప్లీట్గా మీరు ఏవైతే ఇప్పుడు వరకు కంప్లీట్ చేయలేకపోయారు ఈ 4 డేస్లో అదంతా కూడా కంప్లీట్ చేసేయండి. దాని తర్వాత మొత్తం కూడా రివిజన్ ఒకసారి చేసేయండి. ఇప్పటి వరకు చదివిందంతా కూడా సెట్ అయిపోద్ది. అలా ఒకరోజు మీకు కాస్త నాన్ స్టాప్గా చదువుకుని వెళ్తున్నారు కాబట్టి కాస్త తగ్గుతుంది అనమాట శ్రమ. ఆ తర్వాత ఏం చేస్తారంటే 6th డే రోజు పిల్లలు 3A 3B
వివేక్ సింగ్ బుక్లో అయితే చాప్టర్ 6, 7. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి చదువుతారు. దానికి సంబంధించిన ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. 7th డే రోజు అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ చదివేస్తారు. సో మీ ఎంసీక్యూస్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేస్తారు. అయితే ముందే చెప్తున్నాను, ఓల్డ్ స్కీమ్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు. దీంట్లో మాత్రం పక్కా గుర్తుంచుకోండి, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్లో స్కీమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓల్డ్ స్కీమ్స్ మీకు అవసరం లేదు. నెక్స్ట్ 8th డే రోజు ప్లానింగ్, ఇన్ఫ్లేషన్ అది చదువుతారు. వివేక్ సార్ బుక్లో అయితే ఇది చాప్టర్ 10, 11 వాటికి సంబంధించి రివిజన్ కొద్దిగా కొట్టేస్తారు, ఇంతకుముందు చేసిందంతా కూడా. 9th డే రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తారు. సో ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. వివేక్ సింగ్ గారి బుక్లో అయితే చాప్టర్ 12, 13. నెక్స్ట్ 10th డే రోజు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్కి సంబంధించి చేస్తారు. ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తారు. వివేక్ సార్ బుక్లో అయితే 14th చాప్టర్. ఓకే, ఇప్పటి వరకు 10 డేస్లో మొత్తం మీరు చదివేశారు కదా, ఇదంతటిని కూడాను రివిజన్ చేసేయండి అదే రోజు 11th డే రోజు. నెక్స్ట్ ఏవైతే కంప్లీట్ చేసుకోలేదో, ఏ టాపిక్స్ అయితే కంప్లీట్ చేసుకోలేదో అవి ఈరోజు కంప్లీట్ చేసేయండి ఈ 11th డే రోజు. అండ్ ఈ 12th డే రోజు ఏం చేస్తారు తెలుసా, ఈ మొత్తం ఎకానమిక్స్ సంబంధించి ఒక సెక్షనల్ టెస్ట్ ఇచ్చేయండి. సో ఈ రకంగా సెక్షనల్ టెస్ట్ ఇచ్చేస్తే ఒక పని అయిపోద్ది. దాంతోపాటుగా మీరు ఎంసీక్యూస్ స్టాటిక్స్ చేశారు కదా, ఈ స్టాటిక్ ఎకానమీ 550 బుక్, వివేక్ సింగ్ బుక్ ఉంది కదా, ఈ బుక్లో నుండి మీరు చేశారు కాబట్టి దీని మీద కూడా ఒక టెస్ట్ ఇచ్చేయండి. సో 2 టెస్టులు ఇచ్చేస్తే మీరు మొత్తం ఎకానమీ కంప్లీట్ అయిపోద్ది. యాక్చువల్లీ అసలు నేనేం చెప్పానంటే టోటల్ ప్లాన్లోన పాలిటీ ఉంది కదా, పాలిటీ మీరు 2 వీక్స్ చేసేస్తారు. 2 వీక్స్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఎకానమీ మళ్ళీ 2 వీక్స్లో కంప్లీట్ చేస్తే అంటే కరెక్ట్గా 4 వీక్స్, దట్ మీన్స్ 1 మంత్. 1 మంత్లో మీరు టోటల్గా యూపీఎస్సీకి సంబంధించిన మేజర్ 2 సబ్జెక్ట్స్ని మీరు కంప్లీట్ చేస్తారు. ఇది 2 వీక్స్, అది 2 వీక్స్. సో ఇది ప్లాన్, పాలిటీ, ఎకానమీ 1 మంత్లో కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. హ్యూజ్ సిలబస్ ఉన్నాయి ఈ రకంగా. సో మీరు కానీ ఇది చెప్పిన ప్లాన్ని ఏవైతే ఎక్స్ట్రా ఇన్పుట్స్ ఇచ్చానో మీకు తెలియనివి అవి, వాటితో పాటుగా వీటికి సంబంధించిన ఎక్స్ట్రా మెటీరియల్స్ అంతా కూడా జాగ్రత్తగా వాడుకోండి. మెటీరియల్ సెక్షన్లో ఇన్ కేస్ మనం యాడ్ చేస్తే అవన్నీ కూడా యాడ్ చేసేస్తాం. టోటల్ కూడా ఈరోజు చెప్పిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేస్తే మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఎన్ని తెలిసినప్పటికీ కూడాను ఎఫెక్టివ్గా మనం చదవకపోయినా, రివిజన్ చేయకపోయినా వేస్ట్ అనమాట. మనకి ర్యాంక్ అనేది రాదు. తెలుసు కదా, అసలు ర్యాంక్ అనేది చాలా టఫ్ అయిపోతుంది. 0.001% ప్రాబిలిటీ. సో ఆల్ ది బెస్ట్. మనకంటూ ఒక సీట్ ఉంటుంది అనుకుని గట్టిగా ప్రయత్నిస్తేనే ఏదైనా జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. నమ్మకం కోల్పోకండి.